ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ ఛానల్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. ప్యాకర్స్ వాళ్ళు వస్తానన్నారు 6:30 కానీ 11 వరకు రానన్నారు. ఇదిగోండి సామాన్లు నిన్ను ఇదిగోండి ఏసీ వాళ్ళు వచ్చారు. ఏసీలు తీస్తున్నారు. వీళ్ళు ప్యాకర్స్ వాళ్ళు కూడా వచ్చేసారు. అందాక మేము సర్దుకుని చూపిస్తాం మీకు. అన్నీ మేము సర్దుకున్నాము. నేను ప్యాకర్స్ వాళ్ళ రకం 4-5లో పెట్టి సర్దునే ఉన్నాం అసలు. ఇదిగోండి ప్యాకర్స్ వాళ్ళు వచ్చారు. ప్యాకర్స్ అవన్నీ అదే పరుపులు, అట్టడొక్కులు అవన్నీ తెచ్చారు. ఇప్పుడే వచ్చారు ఇంకా ప్యాకర్స్ వాళ్ళు. వేసిన దాని మీద మళ్ళీ వేపిస్తున్నాము. ఇంకా కోటి వేసుకున్నాము. అందువల్ల స్ట్రాంగ్గా ఉంది. ఇందులో పైన గట్టిగా ఉండాలి కదా. చేస్తున్నారు అసలు. టీపై నిదానంగా ఐటమ్స్కి తీసుకుని వచ్చారు. గ్లాస్ ఐటమ్స్కి ఇలా సత్తున్నారు ఒకసారి. కిచెన్ ఐటమ్స్ రాస్తున్నారు వాళ్ళు. నువ్వు తీసేటప్పుడు చెప్పమ్మా ఇవి. కిచెన్ ఐటమ్స్ అని కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందులో ఏమున్నాయో తెలియదు కదండి. అదొక మార్కు కూడా పని చేయట్లేదు అసలు. ఎందుకు సామాన్లు అసలు కొనేటప్పుడు బాగానే ఉంటుంది కానండి, ట్రాన్స్ఫర్లు అయ్యేటప్పుడు సర్దేటప్పుడు మాత్రం తీరిపోద్దండి. ఇక్కడ సర్దడం, అక్కడ మళ్ళీ అక్కడ సర్దుకోవడం, ఇవన్నీ నీరసాలు అయితే కాలు చేతులు తేలిపోతున్నాయి రోజును. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్లని కొట్టండి ప్లీజ్. ఇంకోటి సోఫాలు కూడా ప్యాకింగ్ చేస్తున్నారు. సోఫాలు కూడా మా ఇల్లు చూస్తే ఎంత నీట్గా ఉంటుందో అంత గలీజ్గా కనిపిస్తున్నాం. ఐటమ్స్ రాస్తున్నారు. రోజా గుట్టు, సోఫాకు తీసిపోయింది మొత్తం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలాగుంటుందో తెలీదు. మొత్తం స్కూల్ అన్నీ ఇచ్చేస్తున్నారు. మా పాపని సింధు వాళ్ళ ఇంటికి పంపించవచ్చు కదా. ఉంటారు కదా పిల్లలు. వాళ్ళకి ప్యాకింగ్ చేస్తున్నారండి. ముగ్గురు వచ్చారు. ఏసీ వాళ్ళు అక్కడ ఏసీ తీస్తున్నారు. ఏసీ సెపరేట్ తీస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ తీయనని చెప్పారండి. ప్యాకింగ్ చేస్తున్నారు.
చేస్తున్నారండి బొమ్మలన్నీ తీసి మళ్ళీ అక్కడ సర్దుకోవడం ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది కంపల్సరీ. పాపకి స్కూల్ 12వ తారీఖున పెట్టేశారు. లంచ్ బాక్స్లో స్కూల్కి పెట్టేసరికి సరిపోతుంది. మొత్తం టోటల్ సర్దుతున్నారు. ఇంకా దివానా సర్దాలి, ట్రెడ్మిల్ సర్దిస్తారు. మనం వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. మా మధ్య గారు భోజనం తెచ్చారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. 5 గంటలకి నేను చెప్తాను. వాషింగ్ మిషన్ ఇంకా సర్దాలి. మా తోటకూరలు, చపాతీ, బంగాళదుంప కూర, కేకు, గులాబ్ జామ్. కూర్చో. మొత్తం అన్నీ తీసి అయిపోయింది. ఒక వంటలో ఉంది. మంచాలు కూడా తీసేస్తున్నారు. ఇక్కడ గాజులు ఉన్నాయి. మా తోటకూరకి ఇదిగోండి పన్నీరు, ఇవి ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఇచ్చేస్తున్నాను. ఇవన్నీ మనం ఒకరికైతే పాడైపోతే అనవసరం వేస్ట్ కదండి. టైం వచ్చిందండి. మార్నింగ్ 6 నుంచి మేము పనులు చేస్తూ ఇప్పుడు ఎంత అవుతుంది, 6 అయింది. 6:30 అలాగ అవుతుంది. ఇంకా సామాన్లు ఏమి చూపిస్తాను. సామాన్లు ఇవన్నీ ఇంకా థర్మోమీటర్ వదిలేసినట్టు ఉన్నాను. అసలు పిల్లలకు జాగ్రత్తగా ఉండాలి థర్మోమీటర్. ఇప్పుడు ఇవన్నీ నేను చదవాలంటే తీసాను. మా మొక్కలేమి మా తోటకూర వాళ్ళకి నెక్స్ట్ మా మధ్యగా మా ఫ్రెండ్స్కి ఇచ్చాను. ఎంత పొరతగా ఉందో, ఎంత గలీజ్గా ఉందో అసలు. ఒక్క మనీ ప్లాంట్ మొక్క ఉంచుకున్నాను తినవన్నీ నీరసం వచ్చేస్తుంది. ఇంకా అవన్నీ కృష్ణుడి బొమ్మ అవన్నీ నేను కార్లో పట్టుకుని పోతానండి. పట్టుకున్నారండి. ఇంక లారీలో అట్లా ఉంది. ఇంకా మా కారు, మా బుల్లి కారు అది. మేము కొని 13 సంవత్సరాలు అవుతుంది ఆ కారు కొని. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ అది. మా బుడ్డి కారు. ఇలా కారు కొన్నామా లేదా, గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది అప్పుడు. శాంట్రో కారు. ఇప్పుడు మేము ఈ కార్లో వెళ్తాం, మా బుడ్డి కార్లో. వీడియో తీస్తున్నా. గంటలకు మొదలు పెడితే ఇంకా ఇప్పటికీ కూడా అవ్వలేదు అసలు. చూపిస్తాను సామాన్లు. ఈ ప్యాక్ చేసరికి లారీ ఒకటి రాలేదు. అక్కడ ఇంకా పైన కూడా ఉన్నాయి. మేము ముగ్గురు ఉంటున్నాం, కానీ ఇన్ని సామాన్లు ఉన్నాయి. ఎవరైనా చూస్తే ఎన్నో 2 ఫ్యామిలీలు కలిసి ఉన్నట్లుగా, 3 ఫ్యామిలీలు కలిసి ఉన్నట్లుగా ఉంటాయి అన్ని సామాన్లు. బాగానే ఉంటుందండి. ఇల్లులు మారేటప్పుడే చాలా కష్టం. నోడలు పీకేస్తే అసలు
మేము బయలుదేరిసాక ఇప్పుడు ఎంత అవుతుంది 8:30 ఎంత అవుతుందండి. మేము బయలుదేరిసాక 12 అవుతుందండి. పాప సైకిల్ ఒకటి ప్యాకింగ్ చేయాలి. ఇంకా ఇవ్వండి చెప్పులు, దీపాలు, ఇంకా సోఫాలు ఇంకా ఉన్నాయి. సోఫాలు, పూల కుండీలు ఇంకా ఒకటి ప్యాకింగ్ చేయాలి. ఇవి కూడా ఇంకా దేవని పట్టు ట్రెడ్మిల్లు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పావుతకు 10 అవుతుంది. నాకైతే రెప్పలు పడిపోతాను, నడుము నొప్పి వచ్చేస్తుంది అసలు. ఇంకా మొక్కలు పైన ఇంకా అన్నీ ఉన్నాయి. సామాన్ సర్దేసి చెందేసి మేము స్నానాలు చేసుకొని చెందేసుకొని 12 అవుతుంది కదా. నాకు నిద్ర ముంచుకొని వస్తుంది. ఎప్పుడూ లేని నిద్ర ఏమి. నేను 1 గంట వరకు నిద్ర పడకుండా ఉంటాను. నువ్వు ఇక్కడ చూడు సమ్మలు అన్నీ. ఇక ఆడుకుంటుంది నా కూతురు. ఆకలిని అడగదు పాపం బుడితల్లి. బొమ్మలు కారులో పెట్టాము. ప్లేస్ చాలా అసలు. బ్యాక్ సైడ్ లగేజ్ స్నానం చేయలేదు, అందులో చిరాకు ఉంది అసలు. నిద్ర వచ్చేస్తుంది అసలు నాకు అసలు మస్తుగా వస్తుంది. ఏంటి అన్నీ ప్యాకింగ్ చేసిన తర్వాత ఇప్పుడు టెడ్డీ బేర్లు కావాలండి. ఇప్పుడు ఎక్కడి నుండి వస్తాడు తలగడ ఎరగొస్తుంది అన్నీ ప్యాకింగ్ చేస్తే. మా పాప చూడండి అన్నీ పెట్టేసిన తర్వాత తలగడాట పడుకోవడానికి కారులో. ఎవరి బాధ వాళ్ళ ఉన్నట్లు ఉంది అసలు. ఒక గసురు దెబ్బగా మూసుకొని ఉంది. ఇప్పటికే సామాన్లన్నీ సర్దట్లేదురా బాబో అంటే ఇంకా అవ్వలేదు, పని అవ్వలేదు. ఇంక మొక్కలు ఇవన్నీ ఏటి మొక్కలు ఉన్నాయి, ఈ కూజాలు ఉన్నాయి. ఇవి ప్యాకింగ్ చేయాలి, అవి ప్యాకింగ్ చేయాలి. ఈ ట్రెడ్మిల్ ఉంది, ఆ పైన ఉన్నాయి. ఇది కూడా ప్యాకింగ్ చేయాలి. ఈ రా బాబా ఇదిగోండి మేము బయలుదేరిపోతున్నాము. మా బుడ్డి కారులోనే ఈరోజు గుంటూరు వెళ్ళిపోతున్నాం. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఏమండి తలుపు దగ్గరికి వెయ్యాలా? తలుపు దగ్గరికి వెయ్యాలా? కుక్కలు ఒకటి పరిగెడుతున్నాయి. ఒకటి హైదరాబాద్కి బాయ్ చెప్పి గుంటూరుకి వెల్కమ్ చెప్పాలి. ఆయాసం వచ్చేస్తుంది అసలు. పొద్దున్నుంచి నీరసంగా ఉన్నాను. నేను నైట్ ఇద్దరు వెళ్ళిపోతున్నాను. మరి ఇంకేవి డ్రెస్సులు కూడా తీసుకున్నాను. కుక్క పెట్టేస్తుంది అసలు. బాయండి మా ఇంటికి. బాగా ఇన్ని రోజులు కూడా ఉన్నాం ఇంట్లోనే. బాయండి అందరికీ. ఇంకా గుంటూరుకి వెల్కమ్ చెప్పాలి. ఎన్ని గంటలకు వెళ్తామో తెలియదు. ఇంకా వాటర్ బాటిల్ కూడా తీసుకోవాలి. నీరసం వచ్చేస్తుంది. నైటీతోనే నేను వచ్చేస్తున్నాను. మరెందుకు మా ఫేసులు చూడండి ఎలా ఉన్నాయో. పాపం మా వారు ముందున లగేజ్, మా వారు నాకు ఇక్కడ ఉంది లగేజ్. కార్పెట్ చుట్టూ ఎందుకు ఇలా వస్తుంది అసలు? ఇది అంతే. ఇదిగోండి వెనకత లగేజ్ అంతన్నా. మార్నింగ్ పెట్టుకుంది, లైట్ ఉంటుంది. అందరికీ బాగుంది. హైదరాబాద్